వామ్మో వార్నైను ఏం సినిమారా ఇది. ఇందాకనే ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6 అనే మూవీ చూసిన. సో సినిమా చూసినంతసేపు ఓకే, సినిమా అయిపోయిన తర్వాత ఒక చిన్న పని ఉందని చెప్పేసి బయటకు ఆలోచిస్తుంటా ఉంటే పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. అవి ఎంత ఎఫెక్ట్ చేసిందంటే ట్రైన్ ప్రిఫర్ చేసిన, మెట్రోలో పోదాం అనుకున్న ఆ పనికి మెట్రో మధ్యలో అది పేలిపోతుందేమో అని ఒక టెన్షన్. బై వాకింగ్ పోదామని అంటే ఎవడ నచ్చి నన్ను గుద్దేస్తాడేమో అనే టెన్షన్. ఓకే క్యాబ్ బుక్ చేసుకుందామని పోతుంటా ఉంటే ఎండకి బ్యాటరీ కార్లు వెళ్ళిపోతాయి అనే ఒక టెన్షన్. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద టెన్షన్ పడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మూవీ చూసిన తర్వాత అంత ఇంపాక్ట్ చేసింది ఈ మూవీ ఫైనల్ డెస్టినేషన్. లెట్స్ గెట్ ఇంటు ద మూవీ రివ్యూ ఆఫ్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 6. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరోయిన్ కి డిఫరెంట్ డేంజరస్ కళలు వస్తుంటా ఉంటాయి అనమాట. సో అవి ఎట్లాంటి కళలు అంటే చాలా మంది ఇంకొద్ది క్షణాల్లో చచ్చిపోతున్నారు, అది కూడా బ్రూటల్ వేలో చచ్చిపోతారని కళలు వస్తుంటాయి, విజువలైజ్డ్ గా కనిపిస్తాయి అనమాట. అవి ఆపడానికి ఈమె ఏం చేసింది అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. సో అందులో వింత ఏంటంటే ఈమె ఫ్యామిలీ మెంబర్స్ పూర్వీకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళకి శాపం ఎట్లా వచ్చింది, ఎవరు చంపుతున్నారు, దేనికి చంపుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు థియేటర్స్కి వెళ్ళాలి. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటాడంటే చావు నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఆయన కరెక్ట్ గానే చెప్పిండు. చాలా సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది. పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో క్యారెక్టర్స్ ని ఒక్కొక్క విధంగా చంపుతాడనమాట, అది కూడా బ్రూటల్ వేలో. సో డిఫరెంట్ టేకింగ్ అనమాట. సినిమాటోగ్రఫీ తోటి అయితే పిచ్చెక్కిచ్చేసిండి అని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంత సేపు నాకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లెక్కనే అనిపించింది. అదేంది అట్లా అనిపించింది అంటారా, ఒక క్యారెక్టర్స్ ఉంటారు, వీళ్ళు ఎలా చచ్చిపోతారని చెప్పేసి ఆప్షన్స్ లెక్క మనం మన బ్రెయిన్ కి థింక్ చేస్తాం అనమాట. ఆ బ్రెయిన్ ని ఒక ఆన్సర్ చూస్ చేసుకుంటది. సో ఇలా చచ్చిపోతాడు అని అనుకునే లోపే అలా చావాడు, ఆడు ఇంకో విధంగా చేస్తాడనమాట. డైరెక్టర్ సీన్స్ ఎంత బాగా డిజైన్ చేసుకున్నాడంటే మనకే అవకాశాలు ఇస్తాడనమాట. మనకే ఆలోచించు ఈయన ఎట్లా చంపుతా, ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా చావబోతున్నాడు విధికి అని చెప్పేసి మనకి బ్రెయిన్ కి పదును పెట్టేలాగుంటాయి అనమాట. వాడు ఇప్పుడు వీడిని చూపిస్తాడు, వీడు చచ్చిపోతారు రాబాయ్ అని అనుకునే లోపు మనకి కొన్ని హింట్స్ ఇస్తాడనమాట. వాడు బతికే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఈ విధంగా బతుకుతాడు అని అనుకుంటాము. అని అనుకున్న తర్వాత అట్లనే బతికిచ్చి మళ్ళా చంపుతాడు. డైరెక్టర్ రాక్స్, ఆడియన్స్ షాక్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీన్స్ ఉన్నాయి. ప్రతి సీను క్లైమాక్స్ లా అనిపిస్తుంటా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అనిపించింది. విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా అనిపించినాయి. ఇంకా సినిమా చూసినంత సేపు ఈడికి సావేలా వస్తుంది, ఆడికి సావేలా వస్తుంది, ఈడెట్లా సావబోతున్నాడు, ఆడెట్లా సావబోతున్నాడు అని థింక్ చేస్తూనే ఉంటది మన మైండ్. ఆ విధంగా డైరెక్ట్ చేసుకున్నారు సీన్లని. ఓవరాల్ గా వన్ లైనర్ లో చెప్పాలంటే మాత్రం సినిమా థియేటర్లకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే ఈ సినిమా పేరు ఫైనల్ డెస్టినేషన్. ఆ సినిమా ఓకే, బయటకు వచ్చేసిన తర్వాత నాకు స్టార్ట్ అయింది డెస్టినేషన్. అసలు మనకి అంటే సావు ఎట్లా వస్తుంది అని ఒక థింకింగ్ కొన్ని గంటల దాకా ట్రాన్స్ లో ఉండిపోతాం అనమాట. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎవరికైతే బ్రుటాలిటీ అనేది ఇష్టపడతారో వాళ్ళకైతే ఐ ఫీస్ట్ అని చెప్తాను. చిన్నపిల్లలకైతే దూరం పెట్టాలి, ఇట్లాంటి సినిమాలు చూస్తే భయపడతారు. ఈ వీకెండ్ కి ఈ మూవీని నేనైతే రికమెండ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.